హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అన్నప్రసాద ఛానల్. ఇలా మీరు కూడా ఎక్స్ట్రా క్రంచీగా క్రిస్పీగా సమోసాలు ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను చెప్పే ఈ టిప్స్ ఫాలో అవుతే 100% మీకు కూడా ది బెస్ట్ సమోసా రెడీ అవుతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చాయో? నాకు ఆశ్చర్యపోనక్కర్లేదండి. వేడి మీద మీరే ఇక్కడ చేసిన సమోసాలన్నీ లాగించేయగలరు. అంత టేస్టీగా ఉంటాయంటే నమ్మండి. మీ ఇంటిల్లిపాది హ్యాపీగా ఇలా చేసుకొని ఈవినింగ్ టైమ్స్లో చల్లని వెదర్లో తినచ్చు. ముందుగా సమోసాకి నేను ఇక్కడ 1 కప్పు క్యాబేజ్ తురుమును తీసుకుంటున్నాను. తర్వాత 1/2 కప్ ఆనియన్ తురుమును కూడా తీసుకొని పక్కనుంచండి. సమోసా షీట్స్ కోసం 1 కప్పు మైదాను ఒక బౌల్లో వేసి 2 టేబుల్ స్పూన్లు గ్రౌండ్నట్ ఆయిల్ కాచి కొద్దిగా చల్లారాక ఇందులో యాడ్ చేయండి. ఇదే బౌల్లో రుచికి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి ఆయిల్ సాల్ట్ పూర్తిగా మైదాలో కలిసేలా ఇలా మిక్స్ చేసుకోండి. గోరువెచ్చని నీళ్ళతో కానీ లేదా నార్మల్ ఫిల్టర్ వాటర్తో కానీ ఇలా కొద్దిగా పిండిలో యాడ్ చేస్తూ సమోసాకు సెమీ సాఫ్ట్గా పిండి కన్సిస్టెన్సీ రావాలండి. అలా వచ్చేంత వరకు ఇలా నెమ్మదిగా మిక్స్ చేసుకోండి. 5 నుంచి 10 నిమిషాల పాటు మీరు మిక్స్ చేసుకుంటే మీకు కూడా ఇదే కన్సిస్టెన్సీలో సమోసా షీట్స్ కోసం పిండి తయారవుతుంది. పిండిని మీరు ఎంత బాగా ఒత్తుకునే దాన్ని బట్టి మీకు సమోసా షీట్స్ అనేవి తయారవుతాయి. తయారైన పిండి ముద్దను జస్ట్ 1 నిమిషం రెస్ట్ ఇచ్చి తర్వాత వెంటనే ఈ పిండిని నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దలను ఇలా ఒక్కొక్కటిగా వేరు చేసి బౌల్లో తీసుకోండి. ఇలా వేరు చేసిన పిండి ముద్దలను 2 చేత్తో ఇలా రౌండ్ షేప్లో ఒత్తుకోండి. మనం రెగ్యులర్గా పూరీలు ఎలా చేస్తామో సేమ్ అదే విధంగా ఈ పిండి ముద్దలను ఒత్తుకోండి. పిండి ముద్దలు ఆరిపోకుండా ఒక ప్లేట్ క్లోజ్ చేసి రెస్ట్ ఇవ్వండి. స్టఫింగ్ కోసం ఇందాక కట్ చేసిన క్యాబేజ్ను నేను స్టీమ్తో బాయిల్ చేసి ఉంచాను. మందంగా ఉన్న కడాయిలో 2 టేబుల్ స్పూన్ల గ్రౌండ్నట్ ఆయిల్ వేసి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను యాడ్ చేశాను. జీలకర్ర కాస్త చిటపటలాడాక స్టీమ్ చేసిన స్టఫింగ్ క్యాబేజ్ని కూడా ప్యాన్లో యాడ్ చేయండి. 1/2 కప్ ఆనియన్ తురుమును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. మనం ఆల్రెడీ క్యాబేజ్ని స్టీమ్ చేసాము కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. 2 మినిట్స్ తర్వాత మనం మసాలాని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం పొడి మరియు 1 టేబుల్ స్పూన్ కొరియాండర్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని కూడా టేస్ట్ కోసం యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్న మసాలాలన్నీ క్యాబేజ్ ఆనియన్లు పూర్తిగా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోండి. 5 నుంచి 10 నిమిషాల తరువాత సమోసాలో కావాల్సిన స్టఫింగ్ మనకు పూర్తిగా తయారవుతుంది. ఇప్పుడు సమోసా షీట్స్ చేయడానికి ఇలా ఒక ప్లేటర్ని కానీ లేదా వుడెన్ టేబుల్ పైన కానీ పిండిని చల్లుకుంటూ కలిపిన పిండి ముద్దను ఇలా పూరి షేప్లో అన్ని ఈక్వల్ షేప్లో ఇలా ఒత్తుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఇదే విధంగా మనం రౌండ్ షేప్లో ఒత్తుకోవాలి. చాలా జాగ్రత్తగా ఈ స్టెప్ని గమనించండి, ఎందుకంటే నేను అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్తో మీకు సమోసా షీట్స్ కరెక్ట్గా వచ్చేలా చెప్తాను. ఒత్తుకున్న షీట్స్ను ఆరిపోకుండా సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టి దానిపైన జస్ట్ ఒక తడి టవాల్ని కవర్ చేయండి చాలు. ఇలా పూర్తిగా షీట్స్ మొత్తం తయారైన తర్వాత ఒక్కొక్క రోల్ చేసిన షీట్ని తీసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి ఒక షీట్ పైన ఇంకొక షీట్ ఉంచి ఇలా పిండిని చల్లుకోవాలి. ఈ స్టెప్ని అస్సలు స్కిప్ చేయకండి. అప్పుడే మనకు షీట్స్ ఒకదానికొకటి అంటుకోకుండా పూర్తిగా విడిపోతాయి. ఇలా ఒక షీట్ పైన ఇంకొక షీట్ ఉంచి సేమ్ ఇదే ప్రాసెస్ని ఫస్ట్ ఆయిల్ని అప్లై చేసి
తరువాత పిండిని చల్లి తయారైన షీట్స్ మొత్తాన్ని ఒకదానిపై ఒకటి ప్లేస్ చేయండి. ప్లేస్ చేశాక చూపిస్తున్నాను, ఈ విధంగా మీకు కూడా వస్తుంది. సో అన్ని షీట్స్ని ఒకసారిగా ఒక షీట్లా మారేంత వరకు ఇలా నెమ్మదిగా పిండిని చల్లుకుంటూ చపాతీ ప్లేటర్ పైన ఇలా రోల్ చేసుకోండి. ఎంత కుదిరితే అంత షీట్స్ మొత్తాన్ని ఇలా ఒత్తుకుంటే మీకు కూడా ఫైనల్గా ఇలా ఒక షీట్లా తయారవుతుంది. ప్యాన్ని కాస్త ప్రీహీట్ చేసుకొని తయారైన షీట్ని ఇలా ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్న షీట్స్ పైన జస్ట్ ఒక 2 నిమిషాల తర్వాత ఇలా బబుల్స్లా ఫామ్ అవుతాయి. అలా ఫామ్ అయిన వెంటనే ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి. మరి ఎక్కువగా వేడి చేయాల్సిన అవసరం లేదండి ప్యాన్ని. అలా వేడి చేస్తే షీట్స్ విరిగిపోతాయని గుర్తుంచుకోండి. జస్ట్ మీడియంగా ఇలా చేసుకోవాలి. వేడి మీద ఉండగానే ఒక నైఫ్ని తీసుకొని షీట్ ఎడ్జెస్ని ఇలా ఈవెన్గా కట్ చేసుకోండి. 4 సైడ్స్ ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకున్న తరువాత ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి మీరు ఒక్కొక్క షీట్ని ఇలా నెమ్మదిగా రిమూవ్ చేస్తే చూడండి ఎంత ఈజీగా నాకు ఒక్కొక్క షీట్ పూర్తిగా విడిపోయాయో. ఇదే విధంగా మొత్తం షీట్స్ని నెమ్మదిగా వేరు చేయండి. సేమ్ అంటుకుపోకుండా ఒక్కొక్క షీట్ మీకు కూడా ఇదే విధంగా వస్తాయి. ఈవెన్ బిగినర్స్కి కూడా పర్ఫెక్ట్గా నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మీకు కూడా ఇదే విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఎడ్జెస్ని క్లోజ్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల మైదాని ఒక కప్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇలా గమ్ లాంటి పేస్ట్ని తయారు చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క షీట్ని తీసుకొని ఇలా కోన్ షేప్లో టర్న్ చేసుకొని ఒక సైడ్ ఎడ్జెస్ని మైదా మిక్స్తో కవర్ చేసి కోన్ షేప్లో ఫామ్ అయ్యాక మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని ఫిల్ చేసి పూర్తిగా మైదా మిక్స్తో క్లోజ్ చేసుకుంటే మనకు సమోసా షేప్ వచ్చి సమోసాలు పూర్తిగా రెడీ అవుతాయి. చూసారా? ఇలా పర్ఫెక్ట్గా సీల్ చేస్తే మనకు లోపల ఉన్న స్టఫింగ్ సమోసా ఫ్రై చేసేటప్పుడు బయటికి రాకుండా చక్కగా ఉంటాయి. ఇదే విధంగా మీతో ఉన్న షీట్స్ మొత్తాన్ని కోన్ షేప్లో ఇలా టర్న్ చేసి ఒక సైడ్ మైదా మిక్స్తో కవర్ చేసి స్టఫింగ్ ఫిల్ చేసుకుంటే సమోసాలు తయారవుతాయి. తయారైన సమోసాలను కొద్దిగా లోపల ఉన్న చెమ్మ పూర్తిగా షీట్స్ పీల్చుకునే విధంగా అలా ఎయిర్కి వదిలేయండి. అలా ఎయిర్కి వదిలేస్తే మీరు ఫ్రై చేసేటప్పుడు పైన క్రిస్పీగా లోపల పూర్తిగా వేగి చక్కగా సమోసాలు తయారవుతాయి. ఆయిల్ వేడయ్యాక ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూకుడులో ఎన్ని సమోసాలు అయితే సరిపోతాయో అన్ని సమోసాలు వేసి ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. 5 to 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకు సమోసాలు కలర్ కూడా చేంజ్ అయ్యి పైన క్రిస్పీగా క్రంచీగా వచ్చి లోపల పూర్తిగా వేగుతాయి. చూసారా? సేమ్ ఇదే విధంగా మీకు కూడా సమోసాలు తయారవుతాయి. మీరు తయారు చేసుకున్న సమోసాలన్నీ నేను చెప్పిన ప్రాసెస్ని రిపీట్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సమోసాలు పూర్తిగా తయారవుతాయి. అంతే, చాలా ఈజీ కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ టేస్ట్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎప్పుడు మనం ఆనియన్ సమోసాలు, పొటాటో సమోసాలు తింటూనే ఉంటాము. ఇలా ఒకసారి క్యాబేజ్ విత్ ఆనియన్ కాంబినేషన్ ట్రై చేయండి, మస్తు ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే
మీకు కూడా మంచి మంచి రుచులు అందుతాయి. మనతో మిగిలిపోయిన షీట్స్ వేస్ట్ అవ్వకుండా నేను ఇలా ఫ్రై చేసుకున్న షీట్స్లో కొద్దిగా కారం మరియు ఉప్పు చల్లించుకొని తిన్నారంటే ఈ టేస్ట్ అమోఘంగా ఉంటుందండి. అసలు ఏంటి ఇంత కొద్దిగానే చేశారా అని ఇంట్లో ప్రతి ఒక్కరూ ఇంకొకసారి అడిగి మరీ మీతో చేయించుకుంటారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ ఛానల్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో స్నాక్ ఐటమ్స్ మరియు హెల్దీ ఐటమ్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా మీరు ట్రై చేసి మీ రెసిపీ పిక్ని నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతూ ట్యాగ్ చేస్తూ కామెంట్ చేయండి. స్టే హెల్దీ, స్టే సేఫ్. తప్పకుండా ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.